రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. పత్తి సాగు ఒకప్పుడు తెలంగాణ రైతులకు శాపంగా మారింది. చీడపీడల బెడద, ఎరువుల కొరతలతో వేసిన పంట చేతికి రాక, వచ్చిన కనీస మద్దతు ధర అందక పత్తి రైతులకు ఆత్మహత్యలే శరణ్యమయ్యేవి. కానీ ఇప్పుడు రైతులంతా పత్తి సాగుకే మొగ్గు చూపుతున్నారు. నూతన వ్యవసాయ విధానంలో భాగంగా ప్రభుత్వం కూడా పత్తినే సాగు చేయాలంటూ ఎందుకు సూచించింది? ఇంతకు పత్తికి అంతలా డిమాండ్ ఎందుకు పెరిగింది? ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రైతులందరినీ కూడా పత్తి పంట వేయాలని చెప్పేసి సూచించింది. అయితే ఒకప్పుడు తెలంగాణలో పత్తి పంట వేసి గిట్టుబాటు ధర లేక, పండించిన పంటకు పెట్టుబడి రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితులను అధిగమించి ఈసారి పత్తి రైతులకు ఎలాంటి భరోసా ప్రభుత్వం ఇస్తుంది, ఎలాంటి విధానాలను అవలంబిస్తుంది, రైతులను ఏ దిశగా ప్రభుత్వం నడిపిస్తుందో ఇప్పుడు చూసొచ్చే ప్రయత్నం చేద్దాం. ఉత్తర తెలంగాణలో రైతులు వాణిజ్య పంటలని ఎక్కువగా నమ్ముకుంటారు. అందుకు ఆ ప్రాంత భూములు కూడా అనుకూలంగా ఉంటాయి. వాణిజ్య పంటలో ఎక్కువగా పత్తినే సాగు చేసేవారు. కానీ ఆ పంట రైతులకు శాపంగా మారింది. గిట్టుబాటు ధర లేక, పెట్టిన పెట్టుబడి రాక ఆత్మహత్యల దిక్కయ్యేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ పంటనే వేయమంటోంది. తెల్ల బంగారాన్ని పండించి రైతు రాజు కావాలంటూ పిలుపునిస్తోంది. దీంతో ఈ ప్రాంత రైతాంగం పత్తి సాగుపై దృష్టి పెట్టింది. పత్తిలో పండించడంలో కొంచెం ఎద్దమద్ద ఉండే, కాలం కాకపోవడం, సచ్చురు బతుకుడు కొనకపోవడం ఉండే. గవర్నమెంట్ కొనలే. ఒక 5 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ కొంటుంది. పోయిన సంవత్సరం కూడా కొన్ని దళారులు అజ్జేసి వాడు 500 అని 1000 అని అజ్జేసిండు. ప్రభుత్వం ఏం లేదు, దళారులు బాగా మధ్యవర్తులు, సీసీలు బాగా బ్రోకర్లని. ఈ సంవత్సరం కేసీఆర్ ఏం చేసిండంటే అందరినీ పత్తులు పెట్టాడు. 99%, 95% దాకా పత్తులనే పెట్టినాం. ఇప్పటివరకు అయితే కరెంటు ప్రాబ్లం లేదు, ఎరువుల ప్రాబ్లం అయితే సరిపోనైతే ఎరువులు వస్తున్నాయి. కరెంటు కూడా మంచిగా ఉన్నది. పత్తి కూడా పెట్టినాం, అనుకూలంగానే ఉన్నది పత్తి. కానీ ఇంకా ముందైతే ఎట్ట జరుగుతుందో తెలియదు. దయచేసి ఏది చేసినా కానీ గవర్నమెంట్ సీసీలతో కొని, దళారులను కాదనుకుంటే సీసీలు కొంటే మాకు అనుకూలమే. తెలంగాణ ప్రాంతంలో బీడు భూములకు కొదవే లేదు. సాగుకు యోగ్యమైన భూమి చాలా తక్కువ. ఒకవేళ ఉన్నా నీళ్లుండవు, నీళ్లున్నా కరెంటు ఉండదు. ఇక అన్ని సదుపాయాలున్నా రైతులకు పెట్టుబడి దొరకదు. అందుకే చాలా మంది రైతులు తమ వ్యవసాయ భూములను వదిలేసి వలస వెళ్లిపోయేవారు. ఇలాంటి దుర్భర పరిస్థితులు వరంగల్ జిల్లాలో అడుగడుగున కనిపించేవి. పత్తి రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కోకొల్లలు. సాగునీరు, ఎరువులు, మద్దతు ధర లేకపోవడంతోనే రైతులకు ఆ దుస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు స్వరాష్ట్రంలో పత్తి రైతులు ధైర్యంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత 6 ఏళ్లలో వ్యవసాయ రంగంలో పెను మార్పులు సంభవించాయి. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రవేశపెట్టింది. ఫలితంగా రైతుల కష్టాలు గట్టెక్కాయి. కొంతమేర ఆత్మహత్యలు ఆగిపోయాయి. ఇప్పుడు అన్నదాతలు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. మక్కలు వేయకుండా ప్రత్యేకంగా పత్తి పెట్టి రైతులు అందరినీ పత్తి పెట్టాలనేది పెట్టమని కేసీఆర్ గారు చెప్పారు. అదేవిధంగా మేము కూడా అందరం ప్రతి ఒక్క రైతును కూడా మొక్కజొన్న వేయకుండా పత్తి పెట్టి కొద్ది గొప్ప కంది వేసుకొని ఉన్నాం. ఇదే విధంగా ఈసారి మొక్కలు విపరీతంగా పండినా కూడా ప్రభుత్వము సొసైటీ పరంగా ఏ విధంగా కొనుగోలు చేసిందో రైతుకు బాధన లేకుండా అదేవిధంగా ముందుకు ఈ పత్తిని కూడా సీసీఐలకు కొద్దిగా ముందుగా రైతులను ఒకేసారి ఇబ్బంది పెట్టకుండా మన సీసీఐ వాళ్లకు ముందు బేర్లు కానీ ఏ విధంగా కానీ ముందు జాగ్రత్తగా చేయాలి. ఈ విధంగా చేస్తే రైతులను కూడా కొద్దిగా మేము ఆందోళన పడకుండా ఉంటాం. తెలంగాణ ప్రాంతంలో పండే పత్తి పంటకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ ఏడాది ప్రభుత్వం కూడా రైతులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా నూతన వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టింది. పత్తి పంట వేయాలని రైతులకు సూచిస్తోంది. ఇన్ని ప్రయోజనాల నేపథ్యంలో రైతులు పత్తి పంట సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ సీజన్లో ఏకంగా 18 లక్షల హెక్టార్లలో పత్తి పంట సాగు జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో పండిస్తున్నటువంటి పత్తి పంటకు అనేక దేశాల్లో డిమాండ్ ఉన్నది. ఇక్కడ వరంగల్ జిల్లాలో పండించినటువంటి కాటన్కి ఇంకా ప్రత్యేకత ఉంది. ఇక్కడ పండించినటువంటి రైతుల యొక్క కాటన్ అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆత్మహత్యలు నివారణ కోసం అనేక చర్యలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంలోనే కాకుండా దేశంలో ఎక్కడ లేని విధంగా మరి రైతు బంధు కార్యక్రమాన్ని
రైతు బీమా కార్యక్రమాన్ని తీసుకువచ్చి రైతులను ఆదుకున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి రాబోయే రోజులలో వరంగల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయబోతుంది కనుక ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి పత్తి రైతులకు లాభం తెలంగాణ రాష్ట్రంలో జరగబోతూ ఉంది. అలాగే ఇక్కడ ఉన్నట్టు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా రాబోతున్నాయి కనుక మరి ప్రభుత్వం పత్తిని ఎంకరేజ్ చేసే విధంగా ఈరోజు నియంత్రిత వ్యవసాయ విధానంలో పత్తిని మరి ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ ఉంది. అయితే ప్రభుత్వ సూచన మేరకు పత్తి సాగు చేస్తున్న రైతుల్లో కొందరు ఆందోళనలో ఉన్నారు. గతేడాది పత్తి మొక్కలను గులాబీ రంగు పురుగు పూర్తిగా నాశనం చేసింది. ఆ సమయంలో పూర్తిగా నష్టాలను చవిచూశామని, మళ్లీ ఇప్పుడు ప్రభుత్వం పత్తి పంట వేయాలని సూచిస్తోందని అంటున్నారు. ఈ వరకు పత్తి వేస్తే ఎర్రబురుగు గులాబీ రంగు వచ్చి పీకేసి కాలబెట్టి మళ్ళీ మొక్కలను వేసుకున్నాం. మొక్కలకు మద్దతు ధర మంచిగా ఇచ్చిల్లు, కానీ ఇప్పుడు అందరు మొక్కలు వద్దని మళ్ళీ ఇప్పుడు పత్తి వేసినాం. ఆ పత్తి వేసినందుకు మాకు కొద్దిగా మద్దతు ధర కలిగించాలని కోరుతున్నాం అని చెప్పిన. ఈ పత్తి విషయంలో వస్తే మాత్రం గవర్నమెంట్ ఏ విధంగానైతే డేట్లు ఇచ్చి మేము ఇప్పటివరకు ఉంటాం ఇప్పటివరకు చేస్తాం అన్నప్పుడు అట్లా ఆ విధంగానే చేసి ఇప్పటివరకు. ఇప్పుడు కూడా మద్దతు ధర ఇంకా 275 రూపాయలు ఈ ఖరీఫ్లో పెంచుతామన్నారు. ఆ విధంగా ఒక రైతుకు చేయుతనిస్తే ముందుకు వెళ్ళడానికి రైతుకు ఏం ఇబ్బంది లేకుండా ఉంటుందని నా అభిప్రాయం. ప్రభుత్వం మళ్లీ పత్తి పంట వేయాలని సూచించిన తరుణంలో ఇన్నాళ్లుగా శాపంగా మారిన పత్తి పంటను రైతులు సాగు చేసేందుకు ముందుకొస్తున్నారా? అందరూ పత్తి సాగు చేస్తే అధిక దిగుబడి వచ్చే అవకాశాలున్నాయి. ఈ తరుణంలో గిట్టుబాటు ధర ఉంటుందా అనే సందేహాలు అన్నదాతలకు వేధిస్తున్నాయి. ఒకప్పుడు పల్లెల్లో పల్లెర్లు మొలిసేవి తప్ప పంటలు సరిగ్గా పండేవి కావు. సమయానికి వర్షం పడితేనే సాగు పనులు మొదలు పెట్టేవారు. కానీ స్వరాష్ట్రంలో వ్యవసాయ రంగం గాడిన పడింది. ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్టుగానే అనేక పథకాలను ప్రవేశపెట్టింది. తెలంగాణలో చెరువులన్నీ జల కళను సంతరించుకున్నాయంటే అది ప్రభుత్వ పుణ్యమే. ఎక్కడ చూసినా కూడా చెరువులు కాలువలు అన్నీ నీటితో నిండిపోయిన సందర్భాన్ని రైతులందరూ కూడా గుర్తు చేస్తూ తప్పకుండా ఈసారి ప్రభుత్వం ఏదైతే నియంత్రణ విధానంలో సాగు చేయాలని చెప్పడం జరుగుతుందో తప్పకుండా మేము ఆ విధానంనే మేము పాటిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రైతు బిడ్డ, రైతులకు ఎప్పుడు కూడా ఇబ్బంది కలగాలని చూడరు. రైతు బాగుపడాలనే అనేకమైనటువంటి కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. కాబట్టి ఈసారి మేము పత్తి పంటను అధికంగా పండిస్తామని చెప్పడం జరిగింది. ఒకప్పుడు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర రైతాంగం మరి సరైనటువంటి విత్తనాలు దొరకక, నాణ్యమైన విత్తనాలు లేక లైన్లలో చెప్పులను పెట్టి విత్తనాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ తీసుకున్న విత్తనాలు కూడా కల్తీ విత్తనాలు. 6 కాలం కష్టించి పండించినటువంటి పంటకు మరి లాభం రాక చాలామంది రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలను తెలంగాణ రాష్ట్ర రైతాంగం చాలా వరకు చూడడం జరిగింది. చాలా వరకు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. సాగునీటితో పాటు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 4,000 రూపాయలను అందిస్తోంది ప్రభుత్వం. నీళ్లు, కరెంటు, పెట్టుబడితో పాటు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో రైతులకు అందుతున్నాయి. దీంతో రైతులు సాఫీగా వ్యవసాయ పనులు మొదలు పెడుతున్నారు. అటు ప్రభుత్వ ప్రోత్సాహం, మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు పత్తికి మంచి డిమాండ్ పెరగడంతో రైతులు పత్తి పంట వైపు మొగ్గు చూపుతున్నారు. CCI ద్వారా కొనుగోళ్లు చేసి విదేశాలకు పత్తిని ఎగుమతి చేయాలని చూస్తోంది ప్రభుత్వం. పత్తి మనకు ఇంటర్నేషనల్ మార్కెట్ ఉన్నది కాబట్టి, పత్తి మంచి డిమాండ్ ఉన్నది కాబట్టి పత్తి సాగు చేస్తే రైతులు ధనికులవుతారు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పత్తి సాగు కోసం అనేక చర్యలు తీసుకున్నది, అనేక కార్యక్రమాలు చేపడుతుంది. కాబట్టి ఈరోజు CCI ద్వారా కానీ మార్కెట్ల ద్వారా కానీ ఎటువంటి పత్తి రైతులకు నష్టం జరగకుండా ఈరోజు పత్తి రైతులు సంతోషంగా ఉండటానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ మార్కెట్ ద్వారా మనకు పత్తి కొనుగోలు ఉన్నది కాబట్టి వచ్చే సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు చాలా సంవత్సరాలు కూడా ఇంకా పత్తి మనకు మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పత్తిని ఎక్కువ సాగు చేస్తే మనకు రైతులు సంతోషపడతారు, ఆర్థికంగా కూడా పరిపుష్టిగా ఉంటారని విజ్ఞప్తిస్తుంది. ఈ సీజన్లో పత్తి సాగు ఎక్కువ శాతం కావడంతో ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. కొనుగోలు దగ్గర నుంచి ఎగుమతుల వరకు ఉన్న వెసులుబాటును అన్వేషిస్తోంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోళ్ల కోసం ప్రత్యేకంగా యార్డు ఉంది. కోల్డ్ స్టోరేజ్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసే పత్తిని ఈ స్టోరేజీల్లో నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
మరోవైపు రానున్న రోజుల్లో పత్తి పంటను ప్రాసెసింగ్ చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని వ్యవసాయ అధికారులు అంటున్నారు. ప్రతి మన రాష్ట్రంలో ఒక ముఖ్యమైన పంటగా పండిస్తున్నప్పటికీ దాన్ని ఒక ప్రధానమైనటువంటి పంటగా ఈ సంవత్సరం మామూలు కంటే కూడా దాదాపు మన దగ్గర 45 లక్షల హెక్టేర్ల వరకు అంటే 40 లక్షల ఎకరాల వరకు పండించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 40 లక్షల ఎకరాల పైన కూడా పండించాలనేటువంటి ఒక నినాదంతో రైతులందరినీ మనకి ప్రోత్సహించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మనము మొదటి నుంచి జూన్ నుంచి కూడా మనకు ఏ హైబ్రిడ్స్ వేసుకుంటే బాగుంటుంది, తర్వాత మేలైనటువంటి సాగు పద్ధతులకు సంబంధించి ఎప్పటికప్పుడు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయ శాఖ నుంచి కూడా రైతులకు ఎప్పటికప్పుడు మనకు అధిక దిగుబడులు సాధించడానికి సూచనలు అనేటువంటిది ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరము ఆశించినట్టుగానే మనకు వర్షాలు కూడా సమృద్ధిగా పడుతున్నాయి. తర్వాత ప్రతి సాగు ఇప్పటి కనుక చూసినట్లయితే చాలా ఆశాజనకంగా ముందుకు జరిగింది. ఇంకా ఎక్కడైనా రైతులు కనుక వేయనటువంటి వాళ్ళు కనుక ఏమైనా లేట్గా ప్రిపరేషన్ అయ్యి ఇంకా వేయనటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఈ 4-5 రోజులలో కూడా మనకు అంటే ఇప్పటికైనా కూడా ఇంకెక్కడైనా రైతులు వేయనట్లయితే మనము వెంటనే ప్రతిని వేసుకునేటువంటి అవకాశం ఉంది, వేసుకోవచ్చు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. అయితే దీనికి తోడు పత్తి పంట నుంచి వచ్చే కాటన్ను ఇక్కడే పరిశ్రమలో అభివృద్ధి చేసి కాటన్ కాస్త క్లాత్గా మార్చి అమ్మితే ఇంకా రైతులకు ఎక్కువ లాభాలు వస్తాయని కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ 4 ఏళ్ల క్రితం వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటి వరకు పురోగతి లేకపోవడం బాధాకరమన్నారు. పత్తిని పండించాలని సూచించే ప్రభుత్వం కాటన్ ఆధారిత పరిశ్రమలు, జిన్నింగ్ మిల్స్, కోల్డ్ స్టోరేజీలు, టెక్స్టైల్ పార్కులను అభివృద్ధి చేయాలని సామాజికవేత్తలు కోరుతున్నారు. ఈ సంవత్సరం అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకి ఏంటంటే ప్రతికి సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైస్ అవుతుందో దాన్ని మనకు 5,550 వరకు కూడా పెంచడం జరిగింది. తర్వాత మంచి సపోర్ట్ ప్రైస్ మనకు ఉంది ఇప్పుడు మనకు గవర్నమెంట్ అనౌన్స్ చేయడము. తర్వాత రెండవది ఏంటంటే మనము తెలంగాణలో పండించేటువంటి హైబ్రిడ్స్ అన్నీ కూడా మనకు దాదాపుగా అన్నీ పింజా పొడవు అంటే మనకు స్టేపుల్ లెంత్ ఉంటుంటాము అవన్నీ కూడా ఎక్కువ పింజా పొడవు ఉన్నటువంటి రకాలు అంటే లాంగ్ స్టేపుల్ అంటాం వాటిని ఇంగ్లీష్లో. ఈ లాంగ్ స్టేపుల్ లెంత్ ఉన్నటువంటి హైబ్రిడ్స్నే మనము బీటీ హైబ్రిడ్స్నే మన ప్రాంతంలో ఎక్కువ సాగు చేయడం జరుగుతుంది. రెండోది మనకు ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం కనుక చూసినట్లయితే మన దేశంలో కానీ మిగతా ప్రపంచ దేశాల్లో చూసినప్పుడు ఏంటంటే తెలంగాణలో మనకు మంచి బెస్ట్ వాతావరణంలో మనము పత్తిని పండించడం జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చే పత్తి కూడా మనకు మంచి క్వాలిటీ పత్తి వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయమే దండగా అనే దుస్థితి నుంచి వ్యవసాయం పండగ అనేలా రైతులు ఏ చింత లేకుండా వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. కానీ ప్రకృతి వైపరీత్యాలు, చీడపురుగులు పంటలను నాశనం చేసే ప్రమాదం పొంచి ఉంది. చీడపీడల నుంచి రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు సరైన జాగ్రత్తలు తీసుకోవడం కూడా అత్యంత ముఖ్యమైన విషయం. తెలంగాణలో పత్తి పంట ఇప్పటికే 30 నుంచి 40 రోజులకు చేరుకుంది. అయితే ఇప్పుడు తొలుత వచ్చేటువంటి క్రిములు కీటకాల నుంచి అయితే రైతులు మేలుకొని అటు గడ్డి మందుతో పాటు పురుగుల మందులను అయితే పిచికారీ చేస్తూ పంటను సంరక్షించుకుంటున్న పరిస్థితులు అయితే ఉంది. అయితే ఈ ఏడాది ప్రత్యేకంగా ప్రభుత్వం చెప్పినట్టుగా ఆ పత్తి పంటను అయితే సుమారుగా 45 లక్షల ఎకరాలలో పత్తి పంటను సాగు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా 18 లక్షల హెక్టార్లు ఈ యొక్క పంటను సాగు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రత్యేకంగా వ్యవసాయంలో నూతన విధానాలను అవలంబిస్తూ నియంత్రిత పంటల సాగును కొనసాగించడానికి రైతులందరూ కూడా పత్తి పంట వేయాలి. గత సంవత్సరము ఆ పత్తి పంటను తీసేసి ఏదైతే ఈ యొక్క మొక్కజొన్నను వేశారో మొక్కలు ఎక్కువగా అధిక దిగుబడులు వచ్చాయి. అధిక ధరలు కూడా పలికి కరోనా కష్టకాలంలో కూడా కొనుగోలు చేసింది ప్రభుత్వం. అయితే అలాంటి పరిస్థితి రాకుండా ఈ సంవత్సరము పత్తికి అంతర్జాతీయంగా ప్రత్యేకంగా మార్కెట్ డిమాండ్ పెరగడంతో అయితే రానున్న రోజులలో ప్రతిదీ కూడా పత్తి ఆధారిత ఇండస్ట్రీస్ కావచ్చు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రానున్న రోజులలో రైతులను రాజు చేసే లక్ష్యంతో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 24 గంటల ఉచిత కరెంటు రైతులకు అందించడము, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి లాంటి కాలువల ద్వారా నీటిని కూడా అటు పాడికే కాకుండా వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి, కూరగాయలకు కూడా అందించే లక్ష్యంతో అయితే ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ దశలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈసారి పత్తిని కనుక వాణిజ్య పంటలను పండించినట్లయితే రైతులకు లాభదాయకంతో పాటు మంచి దిగుబడి వస్తే కనుక మంచి
మంచి స్థాయికి ఎదుగుతారనేది అయితే ప్రభుత్వం చెప్తుంది. దానికోసమే ఈసారి ప్రభుత్వము రైతు వేదికల ద్వారా, రైతు సమన్వయ సమితుల ద్వారా, అధికారుల ద్వారా పెద్ద ఎత్తున గ్రామాలలో రైతులకు మీటింగులు, సమావేశాలు ఏర్పాటు చేసి మరి ఈసారి ఈ యొక్క పత్తి సాగుకు అవలంబించాల్సినటువంటి విధానాలను అయితే ప్రచారం విస్తృతంగా చేసింది. అటు ఒకవైపు కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ కూడా ఈసారి ప్రభుత్వం, ఎందుకంటే రైతులు మాత్రము ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేసుకుంటున్నారు. ఎందుకంటే ఏ పొలంలో ఆ రైతు కొంత మాస్కులు ధరించి అయితే పనులు చేసుకుంటున్నారు. ఈ కాలంలో కనుక ప్రభుత్వం చెప్పినట్టు చేసిన రైతులకైతే రానున్న రోజులలో పత్తి దిగుబడి చేతికొచ్చే సమయానికి వచ్చేటువంటి పరిస్థితులను కూడా బేరా చేసుకుంటున్నారు. వచ్చిన ప్రతి బస్తాను కూడా మార్కెట్లలో సిసిఎస్ ద్వారా కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని అయితే రైతులు కోరుకుంటున్నారు. ఈ ఏడాది వరంగల్ ఉమ్మడి జిల్లా 45 లక్షల పైచిలుకు ఎకరాల్లో పత్తి సాగు ప్రారంభమైంది. ఇప్పటికే విత్తనాలు వేసి 35 నుంచి 40 రోజులు అవుతోంది. ఈ సమయంలో వచ్చే చీడ పురుగులకు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గత సంవత్సరాలకు భిన్నంగా అధిక వర్షాలతో పాటు అధిక ఉష్ణోగ్రతలు కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. సో మరి దీనివల్ల మనకి కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది గమనిస్తున్నాము. దానిలో ముఖ్యంగా ఏంటంటే పత్తిలో ఈ తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగులు, వాటిలో కూడా ముఖ్యంగా చాలా చోట్ల తామర పురుగు, అలాగే పేనుబంక, అలాగే పచ్చదోమ లాంటి పురుగులు, అలాగే అక్కడక్కడ ఈ అధిక వర్షాలకు ఈ తేమ అధికంగా ఉండడం వల్ల భూమిలో మనకి వేరుకుళ్ళు తెగులు ఆశించి మొక్కలు గుంపులుగా చనిపోవడం కూడా చాలా చోట్ల గమనించడం జరిగింది. మరి ప్రస్తుతము ఈ ఇబ్బందులను మనము ఎదుర్కొన్నట్టయితే మరి తర్వాత దశలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రస్తుతము రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ తామర పురుగు అనేది ఈ బెట్ట వాతావరణం అంటే అధిక ఉష్ణోగ్రతలు కూడా ఉంటున్నాయి. కాబట్టి ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల మనకి తామర పురుగు పిల్ల తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల మొక్క యొక్క పెరుగుదల అనేది అస్తవ్యస్తంగా జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మొక్క పెరుగుదల అనేది అస్తవ్యస్తంగా ఉంటుందో దాదాపుగా మనకు దిగుబడులు కూడా 30 నుండి 50% వరకు దిగుబడులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ముందు జాగ్రత్తగానే ఎక్కడైతే ఈ తామర పురుగులు ఆశించినవో దానికి సంబంధించిన రక్షణ మందులు, ముఖ్యంగా తొలి దశలో ఈ విచ్చలవిడిగా మందులు పిచికారి చేయకుండా రైతులు కేవలము వేప కషాయము అంటే 5% వేప కషాయం కానీ, లేదా వేప నూనె అంటే వేప నూనె అయితే 5 మిల్లీలీటర్లు నీటికి, లేదా మనకి ఈ రసాయన మందుల్లో కూడా మనకి స్పెసిఫిక్గా ఈ తామర పురుగును చంపడానికి వినియోగించే రసాయన మందుల్లో ముఖ్యంగా ఈ సల్ఫాక్సాఫ్లోర్ అనే మందును 1 ml లీటర్ నీటికి, అలాగే రీజెంట్ అనే మందును 2 ml లీటర్ నీటికి మనము పిచికారి చేసుకోవాలి. ప్రభుత్వ సూచన మేరకు పత్తి పంటను సాగు చేస్తున్నామన్నారు రైతులు. కానీ గులాబీ రంగు పురుగు బెడత ఎక్కువగా ఉందని ఆందోళన చెందుతున్నారు రైతులు. గతేడాది గులాబీ రంగు పురుగు కారణంగా దీపావళికి ముందే పత్తి పంటను తొలగించి మొక్కజొన్న పంటను వేశామంటున్నారు. మరోవైపు మార్కెట్లో కొనుగోళ్ల సమయంలో దళారీ వ్యవస్థను అరికట్టాలని రైతులు కోరుతున్నారు.